బన్నీ బిహేవియర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ అసలైన వ్యక్తి గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఆయన మరెవరో కాదు, అతని తండ్రి అల్లు అరవింద్. ఇవాల్టి బన్నీ ప్రవర్తనకు వెనుక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ అతనే. అంతేకాదు, ఈ స్క్రిప్ట్ 10 ఏళ్ల క్రితమే రాశాడు. భవిష్యత్తును ఊహించడంలో ఆయన చాలా ముందుంటారు. అందుకే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇప్పటికీ మార్కెట్లో ఉన్నారు. అలా కొడుకు కోసం రెడ్ కార్పెట్ ఫ్యూచర్ను ఆశించి రాసిందే ఈ స్క్రిప్ట్. అవి 2012-2013 రోజులు. పవన్ సీరియస్ పొలిటీషియన్గా మారేందుకు బలమైన నిర్ణయం తీసుకున్న క్రమంలో అల్లు అరవింద్ ఈ స్క్రిప్ట్ రాశారు. అదేమిటంటే, మెగాస్టార్గా మగటం లేని మహారాజుగా సినీ ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి స్టార్డమ్ ఆఖరి మజిలీలో ఉంది. అఖండ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న పవన్ కూడా రాజకీయాల్లోకి వెళ్తూ మిడిల్ డ్రాప్ అవుతున్నాడు. సో మెగా సింహాసాన్ని అధిష్ఠించే వారసుడు ఎవరు అన్నప్పుడు వెనక్కి చూస్తే వారసత్వ కోట రామ్ చరణ్కు దక్కుతుంది. కానీ అదే జరిగితే నా కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకుల కొడుకులు ఉడిగించేయాలరా అంటూ బాహుబలిలో బిజ్జిల దేవ చెప్పిన డైలాగ్ ముందుగానే అతని మదిలో మెదిలింది. అలా మెగా సింహాసనంపై అల్లు ఖర్చు వేసేందుకు యజ్ఞం మొదలైంది. అలా రాసుకున్న స్క్రిప్ట్లో నుంచి మొట్టమొదటిసారిగా వదిలిన డైలాగ్ చెప్పను బ్రదర్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అడిగితే నేను చెప్పను బ్రదర్ అని బన్నీ బహిరంగంగా అనడం ద్వారా నిప్పు రాజేశారు. దాన్ని లైట్గా మండిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆహాలో సమంత హోస్ట్గా చేసిన శామ్ జామ్లో ఫైనల్ ఎపిసోడ్కు బన్నీ వస్తున్నాడంటూ నానా హంగామా చేసి మెగాస్టార్ అల్లు అర్జున్ అని అనేశారు. ఆ తర్వాత పొరపాటు జరిగిందని సారీ చెప్పారు. ఇలాంటిది పొరపాటున జరుగుతుందా? మరి ఈ విషయం మెగా కాంపౌండ్కు అర్థం కాకుండా ఉంటుందా? అర్థమైనప్పటికీ మెగా కాంపౌండ్ వేచి చూసే ధోరణిని కంటిన్యూ చేసింది. నిజానికి అంతకన్నా వాళ్ళు ఏమీ చేయలేరు, చేయకూడదు కూడా. ఒక మాట జారిన మీడియాకు కావాల్సినంత స్టఫ్ అవతలి వాళ్ళకి కావాల్సినంత హైప్ చేజేతులో ఇచ్చినట్టు అవుతుంది. పెంట చేసేందుకు శత్రువులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మెగా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. దున్నటానికి అదును, అవకాశం రెండూ తమకే ఉండటంతో అల్లు అరవింద్ స్పీడ్ పెంచారు. కాలం కూడా కలిసి వచ్చి త్రివిక్రమ్ సుకుమార్తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. అంతే, అప్పటి వరకు నర్మగర్భంగా చేసిన పనులన్నీ ఇక ఓపెన్గా చేయాలనే స్క్రీన్ ప్లే అమలు చేశారు. పవన్ ప్రత్యర్థికి రాజకీయ మద్దతు పలకడం, ఈ పనికి ఇదే సరైన సమయంగా భావించారు. ఈ స్టెప్ తీసుకుంటే సోషల్ మీడియా నుంచి జనాల దాకా ఎలాంటి చర్చ జరుగుతుందో అల్లు అరవింద్కి బాగా తెలుసు. అది అతని మాస్టర్ బ్రెయిన్ టాలెంట్. ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే. ముందు రోజు ఒక ఆడియో ఫంక్షన్ పెట్టడం, అతని గెస్ట్గా పిలవడం కో ఇన్సిడెంట్ అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? మెగా బర్త్డే వేళ ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడం ద్వారా ఆఖరి పావును ముందుకు జరిపారు. నేరుగా ఢీ కొడుతున్నాం అని చెప్పకనే చెప్పారు. మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ కూడా వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. ఈ మొత్తం స్క్రిప్ట్లో అల్లు అర్జున్ కేవలం నటుడు. అతనికి వ్యూహం రచించే సత్తా లేదు, మెచ్యూరిటీ అంతకన్నా లేదు. పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. కనీసం రాసిన వ్యూహాన్ని కూడా పక్కాగా అమలు చేయలేడు. కావాలంటే అతని అన్ని స్టేజ్ స్పీచ్లు అన్నీ వినండి, మొన్నటి దానితో సహా. అతను తెరపైనే హీరో. అల్లు ఫ్యామిలీ ఇలా చేయడం తప్ప అంటే టెక్నికల్గా తప్పేమీ కాకపోవచ్చు. ఎందుకంటే ఎవరు ఎవరి కింద బతకాలని అనుకోరు, ఆ అవసరం లేదు. కానీ ఎదగడానికి కారణమైన వారిని సవాల్ చేయడం విఘ్నతకు సంబంధించిన అంశం. ఒక దశలో పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మెగాస్టార్ని దాటేసిందా అనే రేంజ్కు వెళ్ళింది. అయినా తన మూలాన్ని అతను మర్చిపోలేదు. అన్నకన్నా నేనే తోపు అనలేదు. అన్నచాటు తమ్ముడిగానే ఆ సేతు హిమాచలాన్ని అధిరోహించాడు. మనం ఎదగాలంటే మన వాళ్లకు దూరం జరగాల్సిన అవసరం లేదనడానికి పవన్ స్టార్డమ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనలో విషయం ఉండాలంతే, అది ఉన్నప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఫైనల్లీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ అల్లు అర్జున్ బిహేవియర్పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.